జీలుగుమిల్లి మండలంలో ఆయుధ కర్మాగారం పేరుతో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ప్రజలపై, ప్రజా సంఘాలపై పోలీసుల నిర్బంధాన్ని, దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఏలూరులో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయుధ కర్మాగారం పేరుతో వేలాది ఎకరాల గిరిజన భూములు కొల్లగొట్టేందుకు కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం కుట్ర పన్నాయని నినాదాలు చేశారు. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు, సిపిఐ నాయకులు ఆళ్లగడ్డ విజయ మాట్లాడుతూ అమాయకపు గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు ఆయుధ కర్మాగారాన్ని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. శాంతియుతంగా తమ గ్రామాల సభల నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న జీలుగుమిల్లి మండల ప్రజానీకంపై పోలీసుల చేత దౌర్జన్యం చేయించడం, నిర్బంధం విధించడం సరికాదని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డిఎన్విడి ప్రసాద్, నగర కార్యదర్శి పంపన రవికుమార్, జె గోపి, కడలి రామాంజనేయులు, వివివిఎన్ ప్రసాద్, కోటేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, పినిండి త్రినాథ్, దండం విజయ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరంన్నరకు పైగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ గత గవర్నమెంట్లోనే 2 సార్లు ప్రజాభిప్రాయం సేకరణ చేశారు. ప్రజలందరూ కూడా గ్రామ సభ దాన్ని తిరస్కరించింది. ఆయుధ డిపో వల్ల మాకు ఉపయోగం లేదు, మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు తిరస్కరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి ప్రజాభిప్రాయం సేకరణ గ్రామ సభ జరిపారు. దాంట్లో కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ప్రజలందరూ కూడా ఆయుధ డిపో మాకు వద్దని ఏకపక్షంగా తీర్మానం చేశారు. కానీ ఇటీవల మళ్ళీ ఏలూరు ఎంపీ గారు కడప నుంచి ఇక్కడికి వచ్చి గెలిచారు, సంతోషం. ఆయనకి ఏలూరు జిల్లా, ఏలూరు ఏజెన్సీ గురించి ఆయన అధ్యయనం చేయమని కోరుతున్నాం. గత 30 ఏళ్ల నుంచి ఏజెన్సీలో భూ పోరాటాలు ఎంతో మిలిటెంట్గా జరుగుతున్నాయి. అక్కడ గిరిజనుల జోలికి వస్తే గిరిజనుల యొక్క పరిస్థితి చాలా ఆగ్రహంగా ఉంటుంది. గత చరిత్రను ఆయన అధ్యయనం చేయమని కోరుతా ఉన్నాం. అక్కడ పేసా చట్టాలు ఉన్నాయి, 1/70 చట్టం ఉంది. దానికి భిన్నంగా మీరు అక్కడ ఆయుధ డిపోని పెడతామంటే గిరిజనులు ఒప్పుకునే సమస్య లేదు. చాలా మిలిటెంట్గా గత 30 ఏళ్ల నుంచి ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పటికే కానీ చట్టాలను గౌరవించమని ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా వంకావారిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో భాగమైనటువంటి ఆ వంకావారిగూడెంలో కేంద్ర ప్రభుత్వం నావిక ఆయుధాల డిపోని ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేశారు. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఆ డిపోకి ప్రజా సేకరణ చేసినప్పుడు ఆదివాసీలు, ఆ యొక్క గ్రామం చుట్టూరు ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో తిరుగుబాటు చేశారు. ఆ నేపథ్యంలో వెనక్కి తీసుకున్నారు. ఆనాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ప్రసన్న వెంకటేష్ గారు ఆ యొక్క ప్రజా సేకరణలో భాగస్వాములయ్యారు. సరే, ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే సేకరణలో వాళ్ళ అభిప్రాయం తెలియజేశారో ఇక్కడ ఆయుధ డిపోని పెట్టబోమని ఆనాడు చెప్పి ఉన్నారు. ఈనాడు చంద్రబాబు గారు సర్కారు మరొకసారి మొన్నే వారం రోజుల క్రితం అక్కడ ఆయుధాల సేకరణ డిపోను ప్రవేశపెడతామని చెప్పేసి ఎంపీ గారు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చినారు ప్రెస్లో. ఇది అప్రజాస్వామికం. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆలోచన చేయాలి తప్ప ఎక్కడో నావికా దళ ఆయుధాల డిపోలు పెట్టడం ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.